అందరికీ నమస్తే. మీ అందరితో ఒక విషయం చెప్పి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన జీవితంలో ఏ విద్య నేర్చుకోవాలనుకున్నా ఆ విద్యకు సంబంధించిన గురువుగారిని మనం సెలెక్ట్ చేసుకొని ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిన విద్యను మనం నేర్చుకుంటాం. అలాగే నా విషయంలో కూడా ఒక గురువుగారి గురించి చెప్పాలి. నేను సంగీతం నేర్చుకుందామని చెప్పి శ్రీ సుసరపు లక్ష్మీ గణపతి శర్మ గారి గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అయ్యాను. సంగీతం నేర్చుకున్నాను. మా గురువుగారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం ఉంది, జ్యోతిష్యం పీఠం ఉంది. అలాగే మా గురువుగారు రాజరాజేశ్వరి పీఠంలో పూజలు చేసినప్పుడు అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం కూడా నాకు ఇచ్చారు. అతనితో పాటు పూజల్లో పాల్గొని అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకలా చూసుకున్నారు నన్ను. ఇప్పుడు మా గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మా గురువుగారికి రీసెంట్గా డాక్టరేట్ వచ్చింది. ఆ డాక్టరేట్ గురించి చాలా కష్టపడ్డారు. నేను చూశాను. ఒక పక్క పీఠంని, ఒక పక్క జ్యోతిషాలయాన్ని, ఒక పక్క విద్యాపీఠాన్ని, ఒక పక్క కచేరీలు ఇస్తూ బ్యాలెన్స్ చేస్తూ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి చాలా కష్టపడి అతను ఈ డాక్టరేట్ వెనక అంత కష్టం ఉంది నాకు తెలుసు. సో గురువుగారు, మీరు పడిన కష్టాన్ని మీకు ఇప్పుడు ఈ డాక్టరేట్ వచ్చింది. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. శ్రీ డాక్టర్ సుసరపు లక్ష్మీ గణపతి శర్మ గారు గురువుగారు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే వీళ్ళ పిల్లలు కూడా మంచి కళాకారులు. గురువుగారు, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే మంచి విజయాలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా గురువుగారి పిల్లలకు కూడా జీవితంలో మంచి విజయాలు సాధించాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః.